హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఇప్పుడు చెక్కలు చేయబోతున్నా, అప్పాలు. ఇవి మీ గురించే ఫ్రెండ్స్, కస్టమర్ల గురించి. నా ఫాలోవర్స్కి కరివేపాకు, జీలకర్ర, పెసరపప్పు రాత్రి నానేసాను, అల్లం, పిండి, తినే సోడా కొద్దిగా, పసుపు వేయాలి. ఇవి మేము తయారు చేసి ఎవరన్నా పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా శుభకార్యాలకి కావాలంటే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నేను ఇన్స్టాలో పెట్టలేదు, కొంతమందికి అయితే చేసాము. కొద్దిగా పెద్దగా అయ్యాక పెడదాంలే, స్టార్టింగ్లో ఎందుకని ఇట్లా అన్నేసి కలిపేసాను. ఇప్పుడు హాట్ వాటర్ కొద్దిగా వేడి చేశాను, ఎక్కువ మరగనీయలేదు, కొద్దిగా. మూడు కిలోలు ఇది చేస్తే ఒక 5 కిలోలు అవుతాయి, 5-6 కిలోలు అవుతాయి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ, తినరు కదా, మనకు తగినంత. దీన్ని కలిపేటప్పుడే జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్. అంత మెత్తగా కాదు, గట్టిగా కాదు. కలిపెట్ట ఒక పక్కకి చేసుకొని చేసేటప్పుడు కొద్ది తీసుకొని నీళ్ళు చల్లుకుంటా చేయాలి. ఇది ఇప్పుడు కిలో పెసరపప్పు, 100 గ్రాములు కరివేపాకు, 50 గ్రాములు జీలకర్ర, 100 గ్రాముల అల్లము, పసుపు, సాల్ట్, తినే సోడా కొద్దిగా వేసాను. ఇది పిండి 3 కిలోలు, మొత్తం కలిసి ఇది 5 కిలోలు అన్నమాట. వండితే 8 కిలోలు, 9 కిలోలు. ఎందుకంటే వాటర్ అయితే ఎక్కువ అయింది కదా పిండి. ఇలా పక్కగా పెట్టుకొని పెద్ద గిన్నెలో కలిపి చేసేటప్పుడు ఇలా అనుకొని వాటర్ వేసుకొని చేయాలి. కట్టెల పొయ్యి మీదే బాగా వస్తుంది. నాకు కట్టెల పొయ్యి మీదే ఇష్టం, మీకు తెలుసు కదా. పెద్ద బాండి చూసుకోవాలి, ఎందుకంటే పెద్దగా చేస్తాం కదా. ఒక 7-8 వేయచ్చు. 2 కిలోల ఆయిల్ పోసాను, కలిపి పెట్టాను. 15 నిమిషాలు అయింది. తీసుకునేటప్పుడు కూడా ఇట్లా వాటర్ వేసి వాటర్ చల్లుకుంటా చక్కగా ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మనం ఎంత పెద్దగా కావాలంటే పెద్ద ముద్దలు చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ఓకే. మంట పెద్దగా పెట్టకూడదు ఫ్రెండ్స్, మెల్లిగా పెట్టాలి. పుల్లల పొయ్యి మీద అందరికీ రాదు, మాడిపోతాయి. ఒక పుల్ల బయటికి లాగేసేయాలి. వీడియో తీయటానికి నాకైతే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఒక్కదాన్ని ఉన్నా కదా. ఈ పిండి వంటలు 2-3 కలిసి చేయాలి. ప్రస్తుతానికైతే ఎవరన్నా కావాలని చెప్పారనుకోండి, వెంటనే మనుషులు ఉండరు కదా, అందుకే ఒకదాన్నే చేస్తున్నా. చెక్కలు అప్పాలు రెడీ అయినాయి. కట్టెలు పొయ్యి మీదే నాకు చాలా ఇష్టం చేయటం. అమ్మయ్య అయిపోయినాయి ఫ్రెండ్స్. కలర్ చూసారు ఎట్టండి, కొద్దిగా పసుపు వేసి చేశాను. సిమ్లో పెట్టి చేస్తే ఈ కలర్ వస్తాయి. ఎలా అయితే ఒక్కదాన్ని కంప్లీట్ చేసేసా. కట్టెల పొయ్యి మీద కదా చక్కగా చేసేసా. అదే గ్యాస్ మీద అయితే ఒక్కదాన్ని చేయగలిగేదాన్ని కాదు. ఇది వేరే వాళ్ళకి ఫంక్షన్ అంట, అదేదో 4 గంటలు పట్టింది చేసేసా. వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమే షెల్ఫ్ రేస్ పెట్టించుకోవాలంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరికి ఎన్ని మంచి పనులు చేసినా
99 చేసినా కానీ ఒక్క మిస్టేక్ అయితే మిస్టేక్ లాగానే ఉంటుంది, అది గుర్తించరు ఆ 99. అందుకే మనమే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇవి నేను ఒక్కదాన్ని చేసేసానని మనసు అయితే చాలా ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. అనుకోకుండా పాపం వాళ్ళు 8 కిలోలు కావాలని చెప్పారు, హడావిడిగా చేసేసి 5 గంటలకు లేచేసి ఫుల్ హ్యాపీగా ఉందంటే నేను ఒక్కదాన్ని కూడా చేయగలను. ఇవి చాలా కష్టం ఫ్రెండ్స్.